హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు కదా. ఈరోజు మన టాపిక్ వచ్చేసి దీపం ఎన్ని ఒత్తులతో వెలిగించాలి దేవుడు ముందు అనేది ఈరోజు మనం తెలుసుకుపోతున్నాం ఫ్రెండ్స్. నా ఛానల్ మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. దీపం ఎన్ని ఒత్తులు వెలిగించి దేవుడి ముందు ఉంచాలి, దీపాన్ని ఎన్ని ఒత్తులతో వెలిగించాలి అనే విషయంలో మతపరమైన ఆచారాలు, ఆసక్తి, నమ్మకాలు, కుటుంబ సాంప్రదాయాలు ప్రాముఖ్యంగా వ్యవహరిస్తాయి. అయితే సాధారణంగా కొన్ని సంప్రదాయాల్లో ఇలా సూచిస్తారు. ఒక ఒత్తి దీపం దినచర్య పూజల్లో లేదా సాధారణంగా దేవుడి ముందు వెలిగించేందుకు ఉపయోగిస్తారు. ఒక ఒత్తి దీపాన్ని చాలామంది ఇంట్లో వెలిగిస్తారు కదా, అందుకు వెలిగిస్తారు ఏంటనేది. 2 ఒత్తుల దీపం కొన్ని ప్రత్యేక పూజల్లో వివాహిత మహిళలు దీపారాధనలోనూ ఉపయోగిస్తారు. పూజల్లోనూ వివాహాల్లోనూ 2 ఒత్తుల దీపాన్ని వెలిగిస్తారు. త్రిముఖ దీపం ముఖ్యంగా దుర్గాదేవి లేదా త్రిమూర్తుల పూజలో ఎక్కువగా త్రిముఖ దీపం అనేది వెలిగిస్తారు. అంటే 3 ఒత్తుల దీపాన్ని వెలిగిస్తారు అనమాట. చతుర్ముఖ దీపం 4 ఒత్తుల దీపం విశేష పూజలు, హోమాలు, శుభకార్యాల్లో వెలిగిస్తారు. పంచముఖ దీపం అంటే 5 ఒత్తుల దీపం. పంచముఖం అంటే ఇది విష్ణువు, శివుడు, లక్ష్మీదేవి, హనుమాన్ వంటి దేవతల పూజలో ప్రత్యక్షంగా ఉపయోగిస్తారు. సాధారణంగా 5 ఒత్తుల దీపం విశేషంగా భావించబడుతుంది. ఇది పంచతత్వాలకు ప్రతీకగా కూడా అనుకుంటారు. మీరు ఏ దేవతను పూజిస్తారో ఆ సందర్భాల్లో దీపం వెలిగిస్తున్నారో అనుసరించి దీప ఒత్తుల సంఖ్య నిర్ణయించుకోవచ్చు. మరిన్ని వివరాలు కావాలంటే మీ కుటుంబ సాంప్రదాయం లేదా గురువు సూచనలు అనుసరించడం మంచిది.